గారికి నాతో పాటు ఉన్న డిస్ట్రిక్ట్ కలెక్టర్ గారికి మిగతా అధికారులకి మన క్రిస్టియన్ సముదాయం నుంచి వాళ్ళ ప్యాస్టర్స్ నాయకులందరికీ నా యొక్క నమస్కారం. టైం కొంత షార్ట్ ఉంది. యాక్చువల్గా భూపాలపల్లి జిల్లాకి వచ్చిన తర్వాత మీతో ఈరోజు గడిపేది నాది 3వ క్రిస్మస్ సెలబ్రేషన్. 2022 మూడోసారి ఇక్కడ నాకు అవకాశం వచ్చింది. అది నేను అదృష్టంగా భావిస్తున్నాను. మన క్రిస్టియానిటీ సంబంధించి మాట్లాడాలంటే మన భారతదేశంలో జనరల్గా ఈ వాస్కో డి గామా వచ్చిన తర్వాతనే క్రిస్టియానిటీ ఇక్కడ మొదలైంది చాలా మంది అంటారు. కానీ మన చరిత్రను చూస్తే ఇంతకుముందు సెయింట్ థామస్ గారు మన 52 ఏడీలోనే ఇక్కడికి వచ్చి అప్పుడు మన క్రిస్టియానిటీని ఇక్కడికి కొంత పబ్లిసైజ్ చేయడం జరిగింది. అదేవిధంగా మన బైబిల్ ఒకవేళ చూస్తే ఈ బైబిల్లో ఏముంది, మన దేవుడి దగ్గరికి పోవాలంటే మనకి ధనం కాదు, డబ్బు కాదు, శక్తి కాదు, అధికారం కాదు, మనలో ఉండాల్సింది ఏంటి? ప్రేమ. సో మనలో ఒకవేళ ప్రేమ ఉంటే మనం ఏదైనా సాధించుకోవచ్చు. ఎంత పెద్ద సమస్య వచ్చినా కూడా మనం దాన్ని దాటి దాన్ని అడ్డంగా కాకుండా మనం మన సక్సెస్ని సాధించుకోవచ్చు. దీనికి ఒక చిన్న ఉదాహరణ కూడా ఉంది, టైం కూడా తక్కువ. సో ఒక డేరియస్ అండ్ డేనియల్ అనేది కథ ఉంది మన బైబిల్లో. అది ఏం చెప్తా ఉంది అంటే, ఒక డేనియల్ అనేది ఒక మంత్రి ఉన్నారు, డేరియస్ అనేది రాజా ఉన్నారు బబులోన్లో. సో రాజా ఉంటే రాజా ఒక ఆర్డర్ జారీ చేశారు. ఆర్డర్ అనేది వచ్చి 30 రోజులు ఎవరు కూడా దేవుడిని ప్రార్థించుకోకూడదు, ఏమైనా సమస్య ఉంటే నా దగ్గరికి రావాలి, ప్రార్థన ఎవరు చేయకూడదు అని. సో డేనియల్ ఏం చేశారు? డేనియల్ ఆ ఆర్డర్ని పాటించలేదు, దేవుడిని ప్రార్థించాడు. అప్పుడు ఏమైంది? సో ఆయన ఎంత మంచి మిత్రుడు ఉన్నా కూడా నేను ఇచ్చిన ఆర్డర్ని ఆయన పాటించలేదు కాబట్టి ఒక సింహం ఉన్న గుహలో ఆ వ్యక్తిని అక్కడ పాడేశారు. డేనియల్ని పాడేస్తే రాత్రి యాక్చువల్గా ఆ రాజాకి నిద్ర పట్టలేదు. ఎందుకు? ఒక మిత్రుడిని ఇంత పెద్ద శిక్ష ఇచ్చారంటే అసలు నిద్ర రాలేదు. పొద్దున లేచి అరే ఆయన బతికే ఉన్నారా చనిపోయారా చూసుకోవడానికి అక్కడికి వెళ్ళారు. అక్కడికి వెళ్తే ఆయన హాయిగా కూర్చున్నారు. అడిగారు మరి ఇంత పెద్ద పెద్ద సింహాలు ఉన్నాయి, ఇక్కడ ఉన్నాయి, మీరు ఎట్లా బతికారు? దానికి జవాబు ఏంటి? ప్రార్థన, ప్రేమం, అంతే. సో మనం కూడా మన జీవితంలో ప్రతిరోజు ఇప్పుడు దేవుడు వచ్చారు ఏదో ఒక ప్రాంతం కోసం కాదు, మతం కోసం కాదు, జాతి కోసం కాదు, దేశం కోసం కాదు, అందరినీ చూసుకోవడానికి, అందరినీ కాపాడుకోవడానికి దేవుడు ఇక్కడ వచ్చారు, మనల్ని తీసుకువెళ్ళడానికి వచ్చారు. మనం కూడా ప్రతిరోజు జాతి మతాలు ఎటువంటి భేదాలు లేకుండా మనం కూడా చిత్తశుద్ధితో మనం ప్రార్థన చేస్తూ ఉంటే మనకి కూడా అన్ని కళలు సాకారమవుతాయి. సో మీ అందరికీ ఇంకొకసారి క్రిస్మస్ ది శుభాకాంక్షలు తెలియజేస్తూ ముగిస్తున్నాను. థ్యాంక్ యూ.